గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ క్వాలిటీ, గ్రేట్ ప్లేస్మెంట్స్ రికార్డ్స్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తోంది ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. అఫోర్డబుల్ ఫీజుతో, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్తో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి స్పెషలైజేషన్స్, అడ్వాన్స్డ్ కరికులం అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో ఆఫర్ చేస్తోంది ఐటీఎం యూనివర్సిటీ. ఐటీఎం యూనివర్సిటీ అడ్మిన్ డైరెక్టర్ రవి శర్మ గారు, అలాగే స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సిఇఓ కృష్ణమూర్తి గారు, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్పై ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. హలో సార్. హలో ఆల్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సార్, ముందుగా చెప్పండి, మెయిన్గా ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటివరకు చాలా యూనివర్సిటీకి సంబంధించి చాలా చేశాము. సో ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ గురించి చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీ యూపీఎస్సీ గురించి మీరు ఏమంటారు? సో ఐటీఎం యూనివర్సిటీ 2011లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 4000+ స్టూడెంట్స్, అంటే లాస్ట్ 13 ఇయర్స్లో 4000+ స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నుండి, అంటే ఇంజనీరింగ్తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ అండ్ డిఫరెంట్ పారామెడికల్ అలైడ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, పీజీ ప్రోగ్రామ్స్ నుండి కూడా పాస్ అవుట్ అయ్యి గ్రాడ్యుయేట్ అయ్యి స్టూడెంట్స్, అంటే వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో సెటిల్ అయిన స్టూడెంట్స్, అంటే మంచి పొజిషన్స్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ట్రెండ్ తీసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు క్రేజ్ అనేది ఎక్కువ బిల్డ్ అయ్యింది. సో దానివల్ల ఏమైపోయిందంటే మన సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియా స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ అనేది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అక్కడ కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఎందుకంటే డైవర్సిటీ స్టూడెంట్స్ అనేది మనకు అక్కడ ఎక్కువగా కనపడుతూ ఉంటారు. మన సౌత్ తీసుకుంటే కనుక పర్టికులర్గా ఆంధ్ర, తమిళనాడు, కేరళ లేదా కర్ణాటక, ఈ 4-5 స్టేట్స్ నుండే మనకు ఎక్కువగా స్టూడెంట్స్ కనపడుతూ ఉంటారు. అదే మనం నార్త్ ఇండియా తీసుకుంటే కనుక మనకు సౌత్తో పాటు నార్త్ ఈస్ట్ నుండి, నార్త్ ఇండియా నుండి, సెంట్రల్ ఇండియా నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ అనేది యూనివర్సిటీలో ఉంటారు. ఒక కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. దాంతోపాటు స్టూడెంట్కు కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కూడా అంటే వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ పర్టికులర్గా ఐటీఎం యూనివర్సిటీ యూఎస్పీస్ విషయానికి వస్తే కనుక ఐటీఎం యూనివర్సిటీ రన్ చేసే ప్రోగ్రామ్ స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ అనమాట, ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇక్కడ ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఇప్పుడు జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తూనే ఉన్నారు. సిఎస్సిలో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి స్పెషలైజేషన్స్ తీసుకుంటే కనుక టెక్నాలజీ పరంగా ర్యాపిడ్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి. అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. సో ఆబ్వియస్గా స్టూడెంట్ నాలెడ్జ్తో పాటు ఆ స్కిల్ అనేది గెయిన్ చేయాలంటే డెఫినెట్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది చాలా అవసరం. సో ఐటీఎం యూనివర్సిటీలో మనము ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దీనివల్ల స్టూడెంట్స్కు ఫర్దర్గా వాళ్ళకు ఇంటర్న్షిప్లో కూడా ఆపర్చునిటీస్ అనేది ఈజీగా అనేది దొరుకుతాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ మన దగ్గర ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ అచీవ్ చేయగలిగారు. దానివల్ల ఇంటర్న్షిప్స్ వల్ల స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ అనేది, అంటే బెస్ట్ ప్యాకేజెస్ తోటి స్టూడెంట్స్ అనేది ఈజీగా ప్లేస్ అవ్వగలుగుతున్నారు. ఐటీఎం యూనివర్సిటీలో 82% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉంది. మనం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కి తీసుకుంటే కనుక 54 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఉంది. దాంతోపాటు యావరేజ్ అనేది 6.5 lakh యావరేజ్ ప్యాకేజ్ అనేది కూడా యూనివర్సిటీలో ఉందన్నమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే కనుక మనము ఏ యూనివర్సిటీ అయినా కూడా, అంటే దాదాపుగా మనము నార్త్ ఇండియాలో తీసుకుంటే కనుక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సేమ్ మనం అదేవిధంగా ఐటీఎం యూనివర్సిటీలో డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటు, అంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్తో పాటు ఏసీ క్లాస్ రూమ్స్ అనేది ఉంటాయి. అండ్ ల్యాబొరేటరీస్ పరంగా కంప్యూటర్ సైన్స్ కావాల్సినవి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ అవ్వచ్చు, ఈవెన్ ఫ్యాకల్టీ పరంగా బెస్ట్ ఫ్యాకల్టీ అనేది ఐటీఎం యూనివర్సిటీ కలిగి ఉందన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకు ఐటీఎం యూనివర్సిటీలో మనకు స్పోర్ట్స్ ఫెసిలిటీ పరంగా బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. అండ్ అదర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా యూనివర్సిటీలో మనకు ఫెసిలిటీస్ పరంగా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి యాక్సెసిబిలిటీ అండి. వేరే ఏ యూనివర్సిటీకి లేనంతగా ఐటీఎం యూనివర్సిటీకి యాక్సెసిబిలిటీ అని ఉంది. మనకు ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ నుండి ఎనీ లొకేషన్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అవ్వచ్చు, ఫ్లైట్స్ అనేది ఐటీఎం యూనివర్సిటీ మనం రీచ్ అవ్వడానికి అవకాశం అనేది స్టూడెంట్స్కు ఈజీగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ డెఫినెట్గా నార్త్ ఇండియా పంపించాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మెయిన్ మేజర్ కన్సర్న్ అనేది యాక్సెసిబిలిటీ పరంగా, అంటే కనెక్టివిటీ ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఇలా ఐటీఎం యూనివర్సిటీ యూఎస్పీస్ అనేది చాలానే ఉన్నాయండి. ఓకే సార్, రవి సార్, యూ టెల్ మీ, యాక్చువల్గా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఈజ్ వెల్ నోన్ అండ్ రిపోర్టెడ్లీ బీటెక్ ప్రోగ్రామ్స్, అంటే క్వాలిటీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఈజ్ దేర్ ఎనీ university, ITM University, offering any signature programs?
See, we have settled one center of excellence there, and in that center of excellence, we are offering our signature courses. Okay. If I talk about BTech, we are running AI/ML, that is artificial intelligence and machine learning. Okay. Cyber forensics we have there, and we have data science. These three we are offering in BTech under center of excellence. The concept which we are offering in this course is something different, because if you see the traditional approach of teaching, okay, normally what is happening, students are getting lectures in their classrooms, and they are using those lectures, they are trying to find the usability of that theory in practicals, okay, and there is a gap between, because they are getting theory classes and after few days or few hours they are going to laboratories to implement those theories that side. So what we are doing, instead of using this approach, we are introducing a new concept, that is no classroom concept, where students would be settled in a practical lab where they will be working on entire servers. The time when we will be teaching them, immediately they will be checking the implementation of that theory as well immediately. So that gap we are trying to remove, so that student can get the exact value of that education which we are providing to them. Then what about the placements? Placements, right. See, placement is a process. Okay, normally what student thinks that they will take admission and they will be placed in a very good company, but it is not like that. That is a process which starts from day one, when they are entering in the university and they are enrolling themselves in a university for a particular course. We have one cell, that is TPA, Training Placement and Augmentation Cell. What we are doing in ITM University, we are preparing our students from day one. We will be providing training sessions to them, and we have already tied up with few of How many sessions, sir? Sorry? How many sessions? Every semester they will be getting 2 trainings from our side. Okay. Yeah, and we have tied up with few of the big IT companies as well. And the experts from these companies, they will be visiting our campus and they will provide these trainings to the students of ITM University. And not only these training programs, we will be giving them some, because when companies come, okay, they have 3 different phases for placement. First they do aptitude test, then after that some GDPI rounds are there, and then one technical round is there. So we prepare our students accordingly. We teach them general aptitude as well, and technical trainings will be given to them. So this is a complete package which we are providing to our students. ఓకే, స్టూడెంట్స్ కు కూడా చాలా ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్మెంట్ కంటే గుడ్ ప్యాకేజెస్ తో వెళ్తున్నారు, అంటే ఈ ట్రైనింగ్ సెషన్స్ తో. వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్, మీరు చెప్పండి, అంటే మెయిన్గా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్కి సంబంధించి అంటే గుడ్ ప్యాకేజెస్ కానీ అన్నీ ఇప్పుడు మీ మాటలోనే తెలిసింది. సో కొలాబరేషన్స్, అలాగే ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఎలాంటి కోర్సెస్ని అందిస్తోంది అంటే ఏం చెప్తారు? సో ఐటీఎం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో తీసుకుంటే కనుక బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్తో పాటు స్పెషలైజేషన్స్ కూడా ఆఫర్ చేస్తుంది. అంటే స్పెషలైజేషన్స్ ఇప్పుడు మనకి ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు. వీటితో పాటు మనము ఈసీలో కూడా కొన్ని న్యూ స్పెషలైజేషన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాము. అలాగే మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ కూడా కోర్ బ్రాంచ్తో పాటు అండ్ స్పెషలైజేషన్స్ అనేది కూడా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్స్ అండి. సో ఒక కంపెనీ కొలాబరేషన్ తోటి అనేది రన్ చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి, అలాగే డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, వీటికి ఐబిఎం అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్తో అనేది కొలాబరేట్ అయ్యింది యూనివర్సిటీ. సో దీనివల్ల ఏమవుతుందంటే కొలాబరేషన్ వల్ల స్టూడెంట్కు ఇప్పుడు టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు బుక్స్ రూపంలో కూడా మనం సిలబస్ పరంగా తీసుకున్న ఏ స్టూడెంట్ను కూడా మనము ఒక ఆపర్చునిటీ, జాబ్ వచ్చిన తర్వాత ఎవరిని మనము అడిగినా కూడా ఒకటే చెప్తూ ఉంటారు, నేను చదివింది వేరు, ఇక్కడ జాబ్ చేసేది వేరు. అంటే ప్లాట్ఫామ్ అనేది చాలా డిఫరెంట్గా అనేది ఉందన్నమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బుక్స్ రూపంలో చదివిన సిలబస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీలో వర్క్ చేసేది వచ్చేసరికి డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద స్టూడెంట్ అనేది వర్క్ చేస్తున్నారు. సో ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. ఏదైతే ఇండస్ట్రీలో ఇప్పుడు టెక్నాలజీ అవసరమో ఆ టెక్నాలజీ మీదనే ఇక్కడ స్టూడెంట్ అనేది ట్రైన్ అవుతారు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ కరికులం ఏదైతే ప్రతి ఇన్స్టిట్యూషన్ చెప్తుంటుందో, ఈ అడ్వాన్స్డ్ కరికులం అనేది బిల్డ్ చేయడానికి డెఫినెట్గా కంపెనీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇదే కాకుండా మనకు టై
టైఅప్స్ కూడా టైర్ 1 ఎంఎన్సీ కంపెనీస్ తోటి ఉన్నాయి. మనం IBM AWS ఏదైతే కొలాబరేషన్ అంటున్నామో దీంతో పాటు డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ అవ్వచ్చు, యాక్సెంచర్ లాంటి కంపెనీస్తో కూడా యూనివర్సిటీ అనేది టైఅప్ అయి ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో స్టూడెంట్స్కు అంటే వాళ్ళు వన్స్ ఒకసారి థర్డ్ ఇయర్ రాగానే ఇంటర్న్షిప్స్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్న్షిప్స్ చేయడానికి కూడా వాళ్ళకు ఈజీ అవుతుంది. అండ్ దాని తర్వాత ప్లేస్మెంట్స్ కూడా కంపెనీస్తో స్ట్రాంగ్ టైఅప్స్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీకి స్టూడెంట్ కొంచెం మంచి ప్యాకేజ్తో వాళ్ళు ఒక ఫ్యాన్సీ ప్యాకేజ్తో వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే సార్, కృష్ణ సార్ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు చూసుకుంటే అదర్ స్టేట్స్లో ఎడ్యుకేషన్ అంటే మెయిన్గా మన స్టేట్లో అంటేనే పేరెంట్స్కి కొంచెం టెన్షన్ ఉంటుంది, అదర్ స్టేట్ అంటే ఇంకా చాలా టెన్షన్ ఉంటుంది. అంటే హాస్టల్ ఫెసిలిటీ అలాగే అంటే ఫుడ్ పరంగా అక్కడ వాతావరణానికి సంబంధించి అంటే స్టూడెంట్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉందంటే? యా అండి, మనము ITM యూనివర్సిటీ తీసుకుంటే కానీ మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉందండి. ఓకే, అంటే మనకి ఇండియాలో సెంట్రల్ ప్లేస్ ఆఫ్ మన ఇండియా టోటల్. అండ్ సెక్యూరిటీ వైజ్ తీసుకుంటే కానీ మీరు ఆల్రెడీ గ్వాలియర్ అనేది కంటోన్మెంట్ ఏరియా. ఓకే, అండ్ స్టూడెంట్స్ బాయ్స్కైనా గర్ల్స్కైనా విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది మనకి, విత్ ఇన్ క్యాంపస్ టోటల్. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవ్రీథింగ్ ఉన్నారు. ఫుడ్ కూడా ఈవెన్ మన క్యాంపస్లో హాస్టల్, ఈవెన్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో హాస్టల్తో పాటు ఈవెన్ వాళ్ళకి అడిషనల్ ఫుడ్ కావాలి క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ 24/7 సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు అండ్ సెక్యూరిటీ కెమెరాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, అంటే మెయిన్గా సంబంధించి ITM యూనివర్సిటీ అంటే గ్వాలియర్ అనేది ఇప్పుడు అంటే అక్కడ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఈ యూనివర్సిటీలు ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. అదర్ యూనివర్సిటీతో పోలిస్తే ITM యూనివర్సిటీ గ్వాలియర్కి అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? నైస్ అండి. యాక్చువల్గా ITM యూనివర్సిటీ అనేది 27 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. మేజర్గా ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ యూనివర్సిటీ. ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ యూనివర్సిటీ మన ITM యూనివర్సిటీ అనేది. మేజర్గా ట్రావెలింగ్ చాలా ఈజీ యాక్సెస్ అండి. ఈవెన్ మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ట్రైన్స్ ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ కూడా మనకి గ్వాలియర్ స్టాప్ ఉంది జంక్షన్. సో సెక్యూరిటీ వైజ్ ఈజీ. అండ్ ఈవెన్ ఇంకో అడిషనల్ మీకు పాయింట్ చెప్పాల్సింది, ITM యూనివర్సిటీ హ్యాస్ ఎ గుడ్ హాస్పిటల్. అవునా? విత్ ఇన్ క్యాంపస్ ITM గ్లోబల్ హాస్పిటల్ ఉందండి. సో స్టూడెంట్స్ మాక్సిమం ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వరకు హాస్పిటల్స్ అనేది ఉండవు. సో మన క్యాంపస్ ఏంటంటే ITM గ్లోబల్ హాస్పిటల్, దట్ ఈస్ ప్రివిలేజ్ హాస్పిటల్. అంటే నాన్ ఫండింగ్తో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అరౌండ్ 1000 kilometers నుంచి పేషెంట్స్ అంతా అక్కడ వస్తారండి. సో క్యాంపస్లో కూడా ఉంది. హెల్త్ వైజ్ మనకు బాగుంది, ట్రావెలింగ్ యాక్సెస్ బాగుంది, సెక్యూరిటీ ఉంది. సో అండ్ ఓల్డ్ యూనివర్సిటీ అండ్ ఇంకోటి కొలాబరేషన్స్ ఇవన్నీ ఎడ్యుకేషన్స్ చాలా ఉన్నాయి. సో అండ్ ప్రెసెంట్ ఉన్న తెలంగాణ మన ఏపీలో ఎక్స్పెన్సివ్ ఉంది చాలా ఎడ్యుకేషన్ పరంగా. సో అక్కడ మన ITM యూనివర్సిటీ ఏం చేస్తుంటే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు బెస్ట్ ప్రైస్. అంటే ఎంత పర్సెంటేజ్ చూస్తారు సార్? అంటే స్కాలర్షిప్ ఇవ్వాలంటే పర్సెంటేజ్ ఉంటుంది కదా స్టూడెంట్ కి, ఎంత 60% నుంచి స్టార్ట్ చేస్తారంటే 60% 90% దాకా. ఒక 60% స్టూడెంట్ ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి బాగుంటాయి కదా వీళ్ళు కన్సిడర్ చేస్తాము. బట్ మాక్సిమం ఎలా ఉంటుందంటే స్కాలర్షిప్స్ అనేది 90% స్టూడెంట్స్ మనము సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అమౌంట్ పరంగా అంటే లిమిట్ అంటే లిమిట్ ఇప్పుడు 60% మీరు ఇచ్చినా కానీ సో లిమిట్ అనేది ఉంటుంది కదా, అంటే ఆ లిమిట్ ఎంత ఉండొచ్చు అంటే మేబీ ఒక నంబర్? మామూలుగా అండి క్యాంపస్ మనకి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి కాలేజ్ ఫీజు హాస్టల్ ఫుడ్ అంతా కలిపి అరౌండ్ 9 lakhs లో మనకి అయిపోతుందండి టోటల్ 4 years ఫీజ్, హాస్టల్, ఈవెన్ అకామిడేషన్ అన్ని కలిపి కూడా. ఓకే, సో అది ఫ్యూచర్ ఈ 4 years లో ఇంజురీ అయినా కానీ సో హాస్పిటల్ కి అంటే ఫండింగ్ ఏమీ ఉండదు, ఏ ఇబ్బంది లేదండి. సేమ్ మన యూనివర్సిటీ హాస్పిటల్ కాబట్టి స్టూడెంట్స్ కి ఫేవర్ అవుతుంది అది మనకి. ఓకే, సో అంటే ఇప్పుడు లేడీస్ జెంట్స్ ఉంటారు. అవునండి, అవును. మెయిన్ గా అంటే జెంట్స్ కంటే ఒకలా అవును ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అక్కడ పంపించేటప్పుడు లేడీస్ కి సెక్యూరిటీ పరంగా చాలా చూస్తారు. అంటే లేడీస్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? గర్ల్స్ కండి సపరేట్ గర్ల్స్ హాస్టల్ మనం ప్రొవైడ్ చేసాము. సో ఇంకోటి గర్ల్స్ వార్డెన్ ఉన్నారు మనకి, 24/7 సెక్యూరిటీ ఉన్నారు. అండ్ హాస్పిటల్ వైజ్ ఎస్పెషల్ చాలా మంది కూడా ఆలోచించేది 3 points అండి. హెల్త్ విషయంగా ఆలోచిస్తారు, ప్లస్ పాయింట్ అడిషనల్గా హాస్పిటల్ ఉంది, ట్రావెల్ ఆలోచిస్తున్నారు, హాస్టల్ ఆలోచిస్తున్నారు, ఫుడ్ ఆలోచిస్తున్నారు. హాస్టల్ అంటే విత్ ఇన్ క్యాంపస్ ఫుడ్ కూడా మాక్సిమం మన సౌత్ ఇండియన్ ఫుడ్ ప్లాన్ చేసామండి మన పిల్లలకి. సో ఇవన్నీ కూడా సర్వీసెస్ బాగున్నాయి. సో ఆల్రెడీ మన తెలుగు పిల్లలు ఉన్నారండి, 1000 members ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. 1000 members ఆల్రెడీ అగ్రికల్చర్ BA చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు. అంటే వన్ ఆఫ్ ద లీడింగ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అండ్ మధ్యప్రదేశ్ ఆల్సో. అండ్ ఇంకొకటి అండి QS వరల్డ్ ర్యాంకింగ్ ఉంటుందండి. QS వరల్డ్ ర్యాంకింగ్లో ప్లాటినం పొజిషన్లో ఉంది యూనివర్సిటీ. అది ఒక ప్లస్ పాయింట్. ఓకే, ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న తర్వాత స్టూడెంట్స్ అంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా కానీ మెయిన్గా పర్సంటేజ్ బట్టి అక్కడికి వస్తారు. యూనివర్సిటీని అందరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ యూనివర్సిటీ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే
ఏం చూస్తారు అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఏం చెప్తారు? ఆబ్వియస్గా ఏమవుతుందంటే అండి, డెఫినెట్గా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి తీసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఎక్కువ రిసీవ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే యూనివర్సిటీ ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్లో ఒక క్రైటీరియా అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సో వన్స్ స్టూడెంట్ ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్కు వాళ్ళ మార్క్స్ అనేది అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు 12th వచ్చిన మార్క్స్, 10th మార్క్స్ అవ్వచ్చు, 12th మార్క్స్ అవ్వచ్చు. 12th పర్టికులర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో ఉన్న మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంటుంది. దాని తర్వాత అగైన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది స్టూడెంట్. సో ప్రతి స్టూడెంట్ వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత కంపల్సరీ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూలో స్టూడెంట్ టెక్నికల్ నాలెడ్జ్ కంటే కూడా ఇక్కడ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ టెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే నార్త్ ఇండియా స్టూడెంట్ వెళ్తున్నప్పుడు వాళ్ళకు కమ్యూనికేషన్లో బేసిక్ ఇంగ్లీష్ కూడా లేనప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ సర్వైవ్ అవ్వడం అనేది చాలా టఫ్ అవుతుంది. సో అట్లీస్ట్ 30% కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది స్టూడెంట్ ఫుల్ఫిల్ చేయగలిగితే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ మళ్ళీ బేసిక్స్తో అనేది స్టూడెంట్ మంచి కమ్యూనికేషన్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అనేది కూడా అర్థం అవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇంటర్వ్యూలో మేజర్గా స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కన్సిడర్ చేసి వాళ్ళకు ఫైనల్గా అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకు మెరిట్ లిస్ట్ అనేది 1, 2, 3 లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అవుతుంది. సో దాంట్లో మెరిట్లో ఏ స్టూడెంట్ అయితే ఫాలో అవుతారో ఆ స్టూడెంట్కు మాత్రము ఫైనల్గా అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట. ఫీ విషయానికి వస్తే కనుక జనరల్గా యూనివర్సిటీ ఫీ అనేది అప్రాక్సిమేట్గా 11 lakhs ఉంటుందండి, విత్ ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది. సో దాంట్లో స్కాలర్షిప్ అనేది ఉంటుంది. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కు పర్టికులర్ గా స్కాలర్షిప్ అనేది ఉంటుంది. అంటే 9,10,000 బడ్జెట్ లో స్టూడెంట్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ అంతా కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం అనేది 4 years టోటల్. ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అండ్ స్పెషలైజేషన్స్ కండి. ఇది కాకుండా కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ అన్ని కూడా 7 lakhs లో ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే కనుక కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి అంటే ప్లేస్మెంట్ కన్సిస్టెంట్ ప్లేస్మెంట్ ఇస్తున్న యూనివర్సిటీస్ మనం సౌత్ ఇండియాలో ఏది తీసుకున్నా కూడా ఫీజెస్ అనేది ఆల్మోస్ట్ 20 lakhs అబోనే ఉంటుంది. సో వాళ్ళ ట్యూషన్ ఫీ అవ్వచ్చు, హాస్టల్ ఫీ, అదర్ ఫీజెస్ అన్ని, మిస్లీనియస్ ఫీజెస్ అన్నీ కలిపి ఇక్కడ హాఫ్ బడ్జెట్లోనే స్టూడెంట్ సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్ ఇక్కడ అదే ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్కి ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే మీరు అన్నారు కదా సార్, అంటే స్టూడెంట్ని ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంటర్వ్యూ కంపల్సరీ ఉంటుందని. అది ఏమన్నా రౌండ్స్లో ఉంటుందా సార్, లేదంటే ఒక రౌండ్తో సరిపోతుందా? సో దీంట్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ఉంటుందండి. ఏదైనా గూగుల్ మీట్ అవ్వచ్చు, జూమ్లో కానివ్వండి, స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ప్యూర్లీ స్టూడెంట్ అంటే వాళ్ళ మార్క్స్ ఎలాగో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ తీసుకుంటే స్టేట్ సిలబస్లో ఉన్న వాళ్ళవి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుందండి. దాంతోపాటు స్టూడెంట్ యొక్క అంటే రేపు ప్లేస్ అవ్వాలన్నా కూడా యూనివర్సిటీ స్టూడెంట్ను రిక్రూట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్కు ప్లేస్మెంట్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అందుకు ఇక్కడ వాళ్ళ అసెస్మెంట్ అనేది ఆ విధంగా చేయడం జరుగుతుందండి ఇంటర్వ్యూలో. రవి సార్, టెల్ us something about EEE, CSE, EC. Okay. See, in EEE we are offering a very good specialization, that is electrical vehicle technology. As you have seen, Indian government also they are shifting and promoting electrical vehicle right now. Okay, so yeah, in 2025 you will see that many of the people will be shifting to electrical vehicles, and we have very few, or you can say very less engineers, those who have the knowledge of electrical vehicle technology. So in EEE we are offering electrical vehicle technology to the students, and as per the calculation in 2027 almost 4 lakhs engineers are needed to fulfill the jobs which will be available that time. So this is the right time for students. If anybody wants to do electrical engineering, they should enroll for electrical vehicle technology. Similarly, Indian government and other countries also, they are trying to find out some other ways to get solar energy or some alternative energy methods. So that is also there in our university. We are offering that portion in electrical engineering, and the name of that specialization is solar and alternative energy sources. In EC we are offering IoT, and in mechanical engineering we are offering mechatronics, and civil we are offering structure and designing. So there are certain other specializations also which we are offering in core branches, and that too in a very feasible fees.
because especially for South students, we are offering very good scholarship to the students. But here I would like to add one statement that these scholarships are only for few limited seats. It is not like that every student How will many be. seats, sir? Initially we are planning to give 250 seats, Okay. including all core branches. So those who will be applying first, they will be getting advantage. Okay. So it would be like that. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే మెయిన్గా పార్ట్నర్షిప్ కూడా ఉంది సౌత్ ఇండియాలో, అలాగే స్మార్ట్ చాయిస్ నుంచి. మెయిన్గా అంటే ఇప్పుడు ఐటీ యూనివర్సిటీ అంటే డిఫరెంట్ చాలా వరకు ఉన్నాయి. సో ఈ 4 ఇయర్స్లో 4 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కరిని ఎంతమంది స్టూడెంట్స్ని ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ నుంచి పంపిస్తారు సార్? అండి ప్రెసెంట్ అంటే స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది ఐటీఎం యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్ అండ్ ఆథరైజ్ పార్ట్నర్ తీసుకున్నామండి. ఓకే. అండ్ మనకి సౌత్ ఇండియాలో ఆఫీస్ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, కేరళ, కర్ణాటక ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అప్రోచ్ కావచ్చు. మనకి తెలంగాణ తీసుకుంటే మన ఇప్పుడు వరంగల్, ఖమ్మం, అదేవిధంగా మనకి హైదరాబాద్, ఏపీ తీసుకుంటే మనకి లాట్ ఆఫ్ ఉన్నాయండి. మనకి ఈవెన్ హైదరాబాద్లో అంటే ఏ బ్రాంచెస్ ఉన్నాయి సార్? అంటే మెయిన్గా ఏరియాస్కి సంబంధించి లేదండి, మన ఐటీ యూనివర్సిటీ సంబంధించిన అడ్మిషన్ ఎవరు కావాలన్నా ఈ బ్రాంచెస్కి వెళ్ళి స్టూడెంట్స్ మన పేరెంట్స్ అప్రోచ్ కావచ్చు. మనకి ఈవెన్ ఖమ్మం ఉంది, మనకి గుంటూరు ఉంది, నర్సాపేట ఉంది, మనకి రాజమండ్రి ఉంది, కర్నూలు, అనంతపూర్, నెక్స్ట్ తిరుపతి ఉంది. సో ఈవెన్ సిద్దిపేట కూడా ఉందండి. ఇది కాకుండా కర్ణాటకలో కూడా మన ఆఫీసెస్ ఉన్నాయి, కేరళలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి. అసలు మేజర్గా స్టూడెంట్ అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొంచెం డైరెక్ట్గా మనం యూనివర్సిటీకి వెళ్ళలేరు. సో అందుకని మేము స్మార్ట్ చాయిస్ అనేది మనకి ఎక్స్క్లూజివ్ ఆథరైజ్ పార్ట్నర్ ఉండడం వల్ల ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క డిస్టిక్లో మా ఆఫీసెస్కి వెళ్ళేసి ఐటీఎం యూనివర్సిటీ ఆఫీసెసే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేసేసి సో ఆ బేసిస్ కింద ఫిల్టర్ చేసి మేము తీసుకుంటాం స్టూడెంట్స్ని. ఓకే. ఓకే సార్, మీరు చెప్పండి. రాజా సార్, ఇక్కడ నేను ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి కూడా చెప్పడం మర్చిపోయానండి ఇంతకుముందు. సో ఇది వరకు నేను ఫారిన్ ఇంటర్న్షిప్స్ గురించి చెప్పాను. ఇది కాకుండా స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో మన సౌత్ ఇండియా నుండి ఎక్కువగా అంటే టెక్నికల్గా మోర్ స్కిల్ గెయిన్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంటే దాని రిలేటెడ్గా డెవలప్మెంట్ గ్రోత్ కోసం స్టూడెంట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్కి వెళ్ళేదానికంటే కూడా స్టూడెంట్ ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్లోనే ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి అట్లీస్ట్ ఒక సెమిస్టర్ అనేది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మన యూనివర్సిటీ ఏదైతే కొలాబరేట్ అయిందో అబ్రాడ్లో యూనివర్సిటీస్ తోటి అక్కడికి వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది స్టూడెంట్స్కు. అలాగే కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్ ఎక్కువగా మనకు యూరోపియన్ కంట్రీస్ అయినా జర్మనీలో ఎక్కువగా కొంత టెక్నాలజీ బాగుంటుంది మెకానికల్ రిలేటెడ్గా. సో అలాంటి కంట్రీకి స్టూడెంట్ ఇంటర్న్షిప్ కావచ్చు, లేదంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి అనేది బయటి కంట్రీకి వెళ్ళడానికి ఆ ఆపర్చునిటీ కూడా మనకు ఐటీఎం యూనివర్సిటీ అనేది కల్పిస్తుంది అండి. ఓకే. మెయిన్గా అంటే మీరు అన్నట్టు ఇంటర్న్షిప్ అనేది చాలా వరకు చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ అంటే పెద్ద ఇప్పుడు ఎంఎన్సీ అనేది కూడా ఉంది ఇందులో. అంటే హైదరాబాద్లో సంబంధించి అలాగే అదర్ స్టేట్స్లో మీ స్టూడెంట్స్ ఎంతమంది ఇంటర్న్షిప్ చేస్తారు? మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ పరంగా తీసుకుంటే అండి మనకు ఇది వరకు అయితే కనుక మనకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరులో ఇంకా ఎక్కువగానే ఉన్నాయి చెప్పాలంటే కనుక. అదేవిధంగా పూణేలో కూడా కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నార్త్ ఇండియాలో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది ఇప్పుడు ప్రతి సిటీలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అండ్ మధ్యప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు గ్వాలియర్ లాంటి సిటీలో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇందోర్లో అవ్వచ్చు, ఈవెన్ ఢిల్లీకి కూడా చాలా నియర్ బై అండి. గ్వాలియర్ హార్డ్లీ ఒక 4 to 5 hours డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. సో ఇండస్ట్రీస్కు అప్రోచ్ అనేది చాలా ఈజీ అనమాట. అండ్ యూనివర్సిటీ ఇక్కడ టైఅప్ అయ్యింది కాబట్టి టైర్ 1 ఎంఎన్సీ కంపెనీస్ తోటి. సో ఇంటర్న్షిప్స్ కూడా స్టూడెంట్ అక్కడికి వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత కూడా స్టూడెంట్స్ ఇక్కడ మనం రన్ చేసే ప్రోగ్రామే ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్ అంటున్నాం కాబట్టి సో వాళ్ళు కరికులం డిజైన్ చేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీ మీద స్టూడెంట్ ట్రైన్ అవుతున్నారు కాబట్టి 4 years కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ మళ్ళీ అదే కంపెనీలో ప్లేస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ అనేది ఉంటాయి అన్నమాట. Sir, Ravi sir, you tell me, what about the admission process? In one word. Okay. See, it is not that much difficult, but if somebody wants to apply, they can approach Smart Choice. And we have our online admission procedure also. Okay. So they can visit itmuniversity.ac.in, our website, and they can enroll themselves there also. After once they are enrolled, there is a procedure of interview which would be conducted by the university itself, and that information would be floated to the students directly by us. Okay. And Smart Choice and Rajshekhar ji would be the associate partner, the admission partner we can say, and a student can come to their office and fill application form and can apply through them also.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రిపుల్ ఈ అంటే ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ గురించి, అలాగే ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. స్టే ట్యూన్డ్ సాక్షి.